స్టేట్ కి ఇన్స్పిరేషన్ కావాలి. స్పీచ్లు ఇచ్చే పద్ధతి కూడా తెలియదు. వీళ్ళు కంప్లీట్ గా బ్యాడ్ పాలిటిక్స్, బ్యాడ్ పాలిటిషియన్స్ లా తయారయ్యారండి. అంటే ఈ లోపల క్వాలిటీస్ చదువుకున్న వాళ్ళు సరే, వీళ్ళు థమ్స్అప్, వీళ్ళు వేలుముద్ర వేసేవాళ్ళు కూడా కాదు. మంచి ఎడ్యుకేషన్ ఫ్యామిలీలో, ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్, మంచి ఫ్యామిలీతో రిలేటెడ్ అయ్యి కూడా పాలిటిక్స్ లో వస్తగానే వాళ్ళ మంచి క్వాలిటీస్ అన్ని చనిపోతున్నాయి. వాళ్ళ బ్యాడ్ పాలిటిక్స్ లో బ్యాడ్ గా మారి మరి వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ అంటే మాట్లాడేది. ఒక మాట చెప్తానండి, అసలు మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎలక్షన్ ఆఫీసర్లు, ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా ఏదైతే ఒక ముస్లిం ఒక టార్గెట్ చేశారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం కమ్యూనిటీని ఎలా అయితే టార్గెట్ చేశారు, నేనైతే ఎలక్షన్ కమిషన్ లో తప్పకుండా ఇస్తాను. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఒక లెటర్ కూడా నేను రెడీ చేశాను రాహుల్ గాంధీ గారికి, మన ఖడ్గే గారికి, వాళ్ళకు నేను లెటర్ రెడీ చేశాను, వాళ్ళకు కూడా పంపిస్తున్నాను. ఇమీడియట్ గా సీఎం రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని. ఎందుకంటే ఈ రోజు వరకు తెలంగాణ స్టేట్ లో హిందూ ముస్లిం గొడవలు లేకుండా ప్రశాంతంగా నడిచిన ఒక స్టేట్ లో ఈ కొంతమంది బ్యాడ్ పాలిటిక్స్ లో బ్యాడ్ గా మారి బ్యాడ్ పాలిటిషియన్స్ గా తయారై ఆయన ఈ మాట్లాడిన మాటల వల్ల 100% మేము ఖడ్గే గారికి కూడా, పార్టీ ప్రెసిడెంట్ గారికి కూడా, ఆ తర్వాత మేము సోనియా గాంధీ మేడం కూడా, రాహుల్ గాంధీ కూడా మేము లెటర్ రాయటం జరుగుతుంది. ఇమీడియట్ గా ఆయన్ని సస్పెండ్ చేయాలి, ఆ సీఎం గారిని సస్పెండ్ చేయాలి. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయన మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయాలి ఆయన మీద. ఎందుకంటే ముస్లిం టార్గెట్ ని చాలా మరి కింద పరిచి మరి మాట్లాడారు. ఇంకొకటి బ్యాడ్ పాలిటిక్స్ లో వీళ్ళు ఏమవుతుందంటే ఒక గుడ్ క్వాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్ళినాయి, చాలా మంచి గుడ్ పాలిటిక్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఎప్పుడు జీవితంలో వాడు బ్యాడ్ గా గానీ, ప్రెస్ మీట్ లో గానీ, పబ్లిక్ ర్యాలీలో గానీ ఇటువంటి భాషని ఉపయోగించలేదు. వీళ్ళు ఇటువంటి భాషను ఉపయోగిస్తున్నారంటే అంటే మీరు అర్థం చేసుకోండి, రెచ్చగొట్టటం. అంటే తెలుస్తుంది అక్కడ అబ్సల్యూట్లీ. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ లో వీళ్ళు కొంచెం ఇదైపోతారు, ఫేమస్ అయిపోతారు. పబ్లిక్ లో ఎలా వాళ్ళ మనసుల్ని మార్చుకోవటం, మన వైపుని మన వాళ్ళని లాక్కోవటం అన్నట్టుగా ఆ రెచ్చిపోయి మరి పబ్లిక్ లో ఏం మాట్లాడుతున్నారు ఏందనేది ఒక స్టేట్ కి సీఎం అయిన అతను వితౌట్ రైటింగ్ అంటే ఆలోచించకుండా మాట్లాడుతున్నాడంటే చదువు ఉండి కూడా చదువు లేని దద్దం అలాంటి. కానీ మీరు గుర్తించాల్సినటువంటి ఒక విషయం, ఒకటి రహమత్ నగర్ లో అదే ప్రాంత వాసుల మధ్యలో అదే మాటలు మాట్లాడారు, మరియు షేక్పేట్ లో ఏరియాలో కూడా అదే మాట మాట్లాడు. ఎలా చూస్తారు సార్ అక్కడ ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ? మరి కింద బ్యాండ్ బజాయిస్తున్నారు అంటే ఒక ప్రౌడ్ మూవ్మెంట్ గా, లేదంటే ఒక క్లాప్స్ గా, ఒక తాలియాగా పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అజదుద్దీన్ నూతనంగా ఎన్నుకున్నటువంటి మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి అధికారులంతా కూడా అక్కడ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఎలా చూస్తారు మీ కమ్యూనిటీని? మీరు ఎలా చూస్తారు యాజ్ ఎ సోషల్ యాక్టివిటీస్ట్ గా? అంటే మీరు చెప్పినటువంటి ప్రశ్న ఎలా మాట్లాడుతున్నావు ఆగురాబాయ్ అని చెప్పేసి సీఎం హోదాలో ఉండని ఆయన చెప్పకపోవడం వాళ్ళ ప్రాబ్లం అంటారా, లేదంటే చెప్తే ఇంకేమైనా ఇష్యూ అవుతుంది, లేదంటే కంప్లీట్ ఒక పొలిటికల్ ఎజెండా అవుతుందని చెప్పేసి ముస్లిం వాళ్ళు సోదరులు అక్కడ ఉన్నటువంటి ఆగిన పరిస్థితి కనిపించిందా మీకు ఆ టైంలో? మంచి ప్రశ్నించారండి. అసలు మెయిన్ మీరు చెప్పిన మాటకి ఇప్పుడు అక్కడ ఎంతమంది, అందరూ రెహమత్ నగర్ లో గానీ చాలా మంది క్రౌడ్ ఉంది. చెప్పినట్టుగా బ్యాండ్ బాజాలు మోదాలు అన్ని అక్కడ ఉన్నాయి. అవును. సో వీళ్ళు పైన ఉన్నారు, అందులో ముస్లింస్ లీడర్లు కూడా తనతో పాటు నిలబడి ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే పెద్ద లీడర్స్ ఎవరైతే కాంగ్రెస్ తో పాటు రేవంత్ రెడ్డి గారితో పాటు నిలబడి ఉన్నారో, నోరు మూసుకొని ఉన్నారో, వాళ్ళవి కూడా ఏదో లోకాలు అంటే వక్త్ బోర్డ్ ప్రాపర్టీలు తినేయటం గానీ, లేదంటే పెద్ద హోదాలు ఏదైనా సంపాదించటం గానీ, వీళ్ళ పాత కేసులో ఏదైనా ల్యాండ్ గ్రాఫింగ్ కేసులో ఏదున్నా గానీ ఇటువంటిది ఆయన ఆపుతానికి అంత పవర్స్ లేవు. ఎందుకంటే నా మనసు లోపల నేనే పెద్ద దొంగగాడై ఉంటే చెప్పేవాడిని ఎలా ఆపుతానండి? ఆపలేను. సో నేను ట్రాన్స్పరెన్సీగా ఉంటే, అంటే జనాలకి సేవకుడుగా ఉంటే, అప్పుడు ఎవరు ముందున్నా కూడా, సీఎం ఉన్నా కూడా, పిఎం ఉన్నా కూడా, మన ఎవరున్నా కూడా, పెద్దవాడు ఉన్నా కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటే, జనాల్ని మనం మంచి చేయాలనుకుంటే తను తప్పకుండా ఏదైతే తప్పు చెప్తున్నాడో అప్పుడే ఆపే ఒక పవర్ అన్నట్టు ఉంటుంది. వీళ్ళందరూ కరప్షన్ లో ఆయన వెనకాల కరప్టెడ్ అయిన వాళ్ళందరూ, కరప్టెడ్ పర్సన్ నెవర్ వాయిస్, అంటే వాళ్ళు వాయిస్ రేస్ చేయలేరు, న్యాయం కోసం వాయిస్ చేయలేరు. జనాలు అంటారా, జనాల్లో ఆ స్పీచ్ కి ఏమైందంటే అండి, ఇదిగోండి 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు ఒక బియర్ బాటిల్, ఒక మందు బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారంటారా?
ఇచ్చారేందండి? అసలు గ్యాదరింగ్ ఎక్కడి నుంచి చేశారు? రహమత్ నగర్ లో అంతమంది పాపులేషన్ లేరు, అంత దానికన్నా ఎక్కువ మంది జనాలు వచ్చారు. ఓకే. ఎక్కడి నుంచి వస్తారండి చెప్పండి మీరు? ఇది పొలిటికల్, బ్యాడ్ పొలిటికల్ అని చెప్పని చూడండి. బ్యాడ్ పొలిటికల్ ఒక పాట, ఇది ఒక పార్ట్. ఇది అంటే ఎంతమంది అయితే పార్టీ వర్కర్స్ ఉన్నారో, నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో టార్గెట్ ఇస్తారు. నువ్వు 500 మందిని తేయాలి, నువ్వు 500 మందిని తీసుకొని రావాలి. ఆ 500 మందిని ఎలా తీసుకొని రావాలి? ఒకడికి 2000 రూపాయలు, 2000 రూపీస్ ఇవ్వటము, బిర్యానీ, రాత్రి మందు. వాళ్ళకి ఒక ఏజెంట్ ఉంటాడు. ఒక ఏజెంట్ మొత్తం వాళ్ళని తీసుకొని రావటం, గ్యాదర్ చేయటం. వాళ్ళకి జ్ఞానోదయం ఉండదు. వాళ్ళు జీవితంలో కూడా కొంతమంది ఉన్నారండి ముస్లిమ్స్, టోపీ పెట్టుకోరు. స్పెషల్లీ ఆ రోజు వచ్చి టోపీ పెట్టుకుంటారు. ఎందుకు అంటే ముస్లిం కమ్యూనిటీ అందరూ మాతో పాటు ఉండారని. వాళ్ళు నిజమైన ముస్లిమా కాదా అది కూడా మనం చెప్పలేము. సో ఆ టోపీలు, ఇది టోపీలు పాలిటిక్సా లేదంటే ముస్లిం పాలిటిక్సా? కాంగ్రెస్ ఆడుతుంది, అసలు అర్థం కాని విషయం అది వీళ్ళది. సో వీళ్ళు ఏంటంటే ఆ 1,00,000 ఓట్లు ఉన్నాయి చూడండి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో, ఆ 1,00,000 ఓట్లు ఎటువైపు వెళ్ళిద్దో ఆ ప్రభుత్వం, ఆ ఎమ్మెల్యే గెలుస్తాడు. 100%. సో ఆ అందరు ముస్లింస్ ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. ఈ స్పీచ్ తో ప్రతి ముస్లిం ఇప్పుడు వరకు, మా పెద్దోళ్ళు చెప్పారు కూడా, మా పెద్దోళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు, అంటే ఈడు RSS టిల్లు, ఈడు RSS బ్రాంచ్, అది ఇది అని. సో అప్పుడు చెప్పిన మాటలు నిజమే కదా. అప్పుడు ఆ ప్రెస్ మీట్ లో చెప్పిన, ఆ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ అన్ని నిజమే. సో తను ఎగ్జాక్ట్లీ ఆయన మైండ్ లో RSS టైప్ ఉంది కాబట్టి, ఐడియాలజీ ఉంది కాబట్టి ముస్లింస్ ని ఇలా మరి కింద నిలిచిపడి మాట్లాడాడు, చాలా అసహ్యంగా మాట్లాడాడు. సో ఆ ముస్లింస్ అందరు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. 100% చెప్తున్నాను. అజరుద్దీన్ చెప్పాడు చూడండి, ముసల్మాన్ తుమ్లోగా పూరే ఖసం ఖావని. వాడు బాబు సొంతమా? మొహమ్మద్ అజరుద్దీన్ ని ఒక ముక్క పడేస్తాగానే అంటే శపథాలు చేయిస్తాడా? అంటే ఖసం ఖావ్ అని చెప్తాడా జనాల్ని? అంటే దేని గురించి ఖసం ఖావ్? మా ధర్మంలో ఏ రీజన్ లేకుండా మనం ప్రామిస్ చేయటం, అది చట్టానిక నేరం అండి, మా ధర్మంలో నేరం అన్నది. ఎందుకంటే అసలు డర్టీ పాలిటిక్స్ లో అందరినీ, ఆ మొహమ్మద్ అజరుద్దీన్ ని ఏదో ఎమ్మెల్సీ లేకుండా మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ ఎందుకు ఇచ్చారండి? ఇప్పుడు వరకు కళ్ళు మూసుకుని ఉన్నాయా కాంగ్రెస్ గెలిచి 23 months అంటే ప్రభుత్వం వచ్చి అవుతుంది. ఈ 23 నెలలు 24 నెలల్లో వీళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారా? అంటే ముస్లిం మైనారిటీ కనిపించలేదా? ముస్లిం హైతో ముసల్మాన్, కాంగ్రెస్ హైతో ముసల్మాన్ హై అప్పుడు అనిపించలేదా వీళ్ళకి? పాత ప్రభుత్వం కూడా పోయిందండి. BRS ప్రభుత్వం పోయింది. మరి BRS ప్రభుత్వము ఏ రోజైతే ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ అయిందో, ఏ రోజైతే తెలంగాణని మనం డివైడ్ చేసి మన తెలంగాణ ఫార్మేషన్ అయిందో, ఆ రోజే ఫస్ట్ మనకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారికి ఇవ్వటం జరిగింది. ఇదండి సెక్యులర్ లీడర్ అంటే, అలా ఉండాలి క్వాలిటీ. ఒక BRS ఏదైతే చేసిందో, పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ముస్లిం మీద దృష్టి వేసి, అరే వీళ్ళని కూడా ఒక ముక్క పడేద్దాం, అంటే కుక్కల్లా కనిపిస్తున్నాం, వీళ్ళని కూడా ఒక ముక్క పడేద్దాం, ముక్క పడేస్తుంటే నోరు తెరవరు వీళ్ళు. అలా ఈ సెక్యులర్ లీడర్షిప్ అంటే BRS అండి. కేసీఆర్ గారు, నేను చెప్తున్నా కదా, ఆయన నిజంగా మనకు తెలంగాణ మహాత్మా లాంటి ఆయన. సో ఆయన ప్రభుత్వంలో సెక్యులరిజం అంటే BRS మన గవర్నమెంట్ చూపించింది. ఆ తప్ప ఏ గవర్నమెంట్ కూడా తెలంగాణలో ఇప్పుడు వరకు గవర్నమెంట్లు వచ్చినాయి, సెక్యులరిజం అనేది ఎవ్వరికి చూపించలేదండి. మీరంటారా సెక్యులరిజం అంటే ఓన్లీ ముస్లిం కి పోస్ట్ ఇవ్వటం కాదండి. ముస్లిం మైనారిటీ తిమ్రీస్ స్కూల్స్, కాలేజెస్, మైనారిటీస్ కి ఎన్ని స్కూల్స్. నేను పర్సనల్ గా వెళ్ళి హైదరాబాద్, తెలంగాణలో గానీ జహీరాబాద్ లో ఒకటి అమ్మాయిల హాస్టల్, తిమ్రీస్ హాస్టల్, మైనారిటీ టాప్ అమ్మాయిలు చదువుకునేవాళ్ళు. చాలా ఉన్నాయండి తెలంగాణలో, చాలా ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత వాళ్ళకి ఫండ్, శాలరీ ఇవ్వటం కష్టమైపోయింది. వాళ్ళతో మాట్లాడాను, టీచర్లతో మాట్లాడాను, జాబ్ హోల్డర్స్ తో మాట్లాడాను. 2 years అయిపోయింది, శాలరీలు రాలేదు వాళ్ళకి ఇప్పటి వరకు. అయితే వాళ్ళకి సమయానికి శాలరీ లేట్లేదు. మీరు ఆలోచించండి, ఇది టార్గెట్ చేస్తుంది BRS ప్రభుత్వం. ఏదైతే మైనారిటీ ముస్లిమ్స్ కోసం మంచి పనులు చేసిందో అవన్నీ ముగించాలి, అవన్నీ తీసి పడేయాలి. ముస్లిం మైనారిటీకి ఏదైతే సెక్యులరిజం ఉన్న పార్టీ BRS, కేసీఆర్ గారు చేశారు, KTR గారు చేశారు, వాళ్ళ చేసిన మైనారిటీస్ మంచి పనుల మీద ఆయన ఒక దుపట్టి కప్పే పని చేస్తున్నాడు. దాన్ని కంప్లీట్ గా మూసేయాలని చూస్తున్నారు. ఆ మైనారిటీ స్కూల్స్ వలన లాస్ట్ ఇయర్ 9 మంది అమ్మాయిలు MBBS నీట్ లో ఫస్ట్ వచ్చారు. 9 members. ఒక అమ్మాయి వచ్చేసి BDS లో సీట్ సంపాదించింది. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా అంత ఫ్యాసిలిటీ లేని ఈ రోజుల్లో
ఆ మహాత్మా గారు ముస్లిం మైనారిటీస్ కోసం తిమ్రీస్ అది తయారు చేసిన తర్వాత ఆ తిమ్రీస్ లో ఓన్లీ ముస్లిం కాదు హిందూ అమ్మాయిలను కూడా అందులో పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్ ఉంటుంది, వాళ్ళని కూడా తీసుకోవటం జరిగిద్ది. కానీ ఇటువంటి పని అండి ఈ రోజు వరకు తెలంగాణలో, నాట్ ఓన్లీ తెలంగాణ, మీరు హోల్ ఇండియాలో ఒక్క స్టేట్ లో చూపించండి ముస్లిం మైనారిటీ కాలేజెస్ గానీ ముస్లిం మైనారిటీ సొసైటీ గానీ చేసిన స్టేట్ తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ చేయదు. వాళ్ళు చేసే అంత సీను లేదు, ఎందుకంటే వాళ్ళ మనసులో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంది కాబట్టి. ఓకే సార్, ప్రధానంగా చెప్పండి. హైదరాబాద్ అనగానే ఎలక్షన్స్ అనగానే మనకు ప్రధానంగా 3-4 పార్టీలు గుర్తుకొస్తుంటాయి సార్. ప్రధానంగా ఒకటి ఏఐఎంఐఎం కదా, మజ్లిస్ ఒకటి, ముస్లిం ని రిప్రజెంట్ చేసేటువంటి కమ్యూనిటీ లేదంటే పార్టీ అని చెప్పుకోవచ్చు, లేదా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఈ 4 పార్టీలు ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నప్పుడు ఇతర పార్టీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ హైదరాబాద్ లో ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి మీరు చెప్పుకునేటువంటి 1,00,000 ఓట్లు మాయే ఉన్నాయి, మేమే రిప్రజెంట్ చేస్తాం, మా ఓట్లు పడగానే ఎవరు వేసినా ఎవరు వేయకపోయినా మేము ఓట్లు వేస్తే గెలిచినటువంటి గవర్నమెంట్స్ ఉన్నాయి, గెలిచినటువంటి ఎమ్మెల్యేస్ ఉన్నాయని మీరు చెప్తున్నారు యాజ్ ఎ సోషల్ యాక్టివిటిస్ట్ గా. మరి ఆ పార్టీకి ఉన్నటువంటి నాలెడ్జ్ కావచ్చు, ముస్లిం పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏఐఎంఐఎం పార్టీకి ఎందుకు లేదంటారు? అభ్యర్థి ఎందుకు పెట్టలేదంటారు? అది చెప్పండి మీరు ఫస్ట్. ఒక మాట చెప్తానండి సురేష్ గారు, ముస్లిం కి రీప్రజెంట్ చేసే పార్టీ ఏ పార్టీ లేదండి. ఓకే. ముస్లిం కి ఓనర్ అనేవాడు ఎవ్వరు లేరండి. ఓకే. మనం డెమోక్రటిక్ మనం ఉన్నాం, మనకు ఫండమెంటల్ రైట్స్ ఉంది. ఒకవేళ ముస్లిం కి ఎవరైనా రీప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, హిందువుల్ని రీప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారంటే మరి కాన్స్టిట్యున్సీ ఎందుకండి మాకు? ఒకళ్ళకి బానిసై ఉన్నట్టే కదా మరి. మాకు ఇదిగోండి ముస్లిం ధర్మగురు అనేది, ముస్లిం ధర్మగురు అనే వాళ్ళు ఉన్నారు, దాన్ని ముఫ్తీ అంటారు, ఒలమాయే దీన్ అంటారు. ఎవరైతే 1947 మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ లో వాళ్ళ ప్రాణాలు పోయినాయో లక్షల మంది ఆలింలు, ముఫ్తీ ఆలింలు ముందు వాళ్ళకొచ్చి వాళ్ళ ప్రాణాల్ని తగ్గించే వాళ్ళు ముస్లిం ధర్మ గురువులే గాని, ముస్లిం ధర్మ గురువు అనేవాడు ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చేవాడు, వాడు ధర్మ గురువు అండి. పొలిటికల్ ఫండాలో పొలిటికల్ ఇమేజ్ సంపాదించుకుంటానికి రీప్రజెంట్ చేసేవాడు వాడు ముస్లిం ధర్మ గురువు అస్సలు కాడు. ఒక మాట చెప్తానండి, ఇక్కడ పార్టీ అంటున్నారు, సరే ఓకే, మరి ఇక్కడ పార్టీ ఉన్న సీట్లు ఎన్ని ఉంటాయి మీకు తెలుసు, అన్నే ఉంటాయి, దానికన్నా ఒకటి కూడా ఎక్కువ పోవు. అవును. సరే మరి వేరే చోట సీమాంచల్లో గానీ యూపీ బీహార్లో గానీ ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయి, మరి అక్కడ కూడా ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు రీప్రజెంట్ చేయట్లేదు? మరి వాళ్ళని ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ముస్లిం రీప్రజెంట్ చేసేవాడంటే మొత్తం ఇండియాలో ఆయన్ని ఫాలో అవుతారు, వాళ్ళు ముస్లిం రీప్రజెంట్ చేసేవాళ్ళు. అది ఈయన కాదు, అది ఉలమాయే దీన్ అంటారు, మా ఇస్లాం ధర్మంలో ముఫ్తీ అంటారు. వాళ్ళు డిబేట్ లో రారు, వాళ్ళు మీడియాలో రారు, వాళ్ళు స్క్రీన్ ముందుకు రారు, వాళ్ళు పొలిటికల్ డైస్ మీద వాళ్ళు నిలబడరు, వాళ్ళు పూలదండలు వేసుకోరు, వాళ్ళు మా ముస్లిం ధర్మ గురువులు. ఓకే. తప్ప ఎవరైతే మీడియాలోకి వచ్చి ధర్మ గురు అని చెప్పుకుంటారో అబ్సల్యూట్లీ అది తప్పండి. ముస్లిం కి ధర్మ గురు అనే అతను ఉలమాయే దీన్, ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళ ఫ్యామిలీలోంచి ఇయ్యాల కూడా ఉన్నారు. వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు మా సాంప్రదాయం ప్రకారం మమ్మల్ని నడిపించే వాళ్ళు కాదండి, వాళ్ళు ఏ పాలిటిక్స్ ఫీల్డ్ లో రారు. ఓకే సార్, ప్రధానంగా చెప్పండి, ముస్లిం కమ్యూనిటీని రిప్రజెంట్ చేసేటువంటి సల్మాన్ ఖాన్ ఒకరు హైదరాబాద్ నుంచి, హెచ్వైసి నుంచి, నాంపల్లిలో ప్రముఖమైనటువంటి లీడర్, నేను పేరు చెప్పదలుచుకోవట్లేదు, ఇవాళ మినిస్ట్రీ ఇస్తాం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తాం, లేపు ఇస్తాం అని చెప్పేసి తనను ప్రత్యక్షంగా పరోక్షంగా ఓడగొట్టడానికి ట్రై చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను లీడర్ పేరు చెప్పాను, ఎందుకంటే చెప్తే ఏమైనా అవుతుంది. ఎలా వీళ్ళిద్దరు పర్స్పెక్టివ్స్ చెప్పండి సార్. ఒకరేమో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఆ ఎంఐఎం ఒక బూచిగా చూపించి, లేదంటే మీకు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో సంకనాకడానికి మాత్రమే వీళ్ళు వెళ్తారని చెప్పేసి ఏఎంఐఎం ని తిట్టేటువంటి ఒక నాయకులు అయితే నాంపల్లి. హిట్ టీవీ యాప్